ఓం శ్రీ సాయిరామ్. 1966 జూన్ నెల సనాతన సారథిలో శ్రీ జీకే రావు బిఏ వారి యొక్క అనుభవాలు తెలుసుకుందాం. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మహిమల గురించి తలంచుట కూడా నా వంటి వాడు అనర్హుడే. అయినను నా జీవితంలో స్వయముగా జరిగినటువంటి అనుభవం రాయకుండా ఎలా ఉండగలను? 1965 సంవత్సరంలో జరిగినటువంటి బాబావారి పుట్టు పండుగకు 15 రోజుల ముందు నేను మా అత్తగారిని 19 సంవత్సరముల వయసు గల మా బావమరిదిని తీసుకొని పుట్టపర్తి చేరినాను. పుట్టపర్తి రాగపూర్వము అనగా సుమారు 5-6 మాసముల క్రిందట మా బావమరిది అతని తల్లిగారికి తెలియకుండా ఇంట్లో ఆమె గారి డబ్బు 1000 రూపాయలు తీసి దాచివేసినాడు. ఆమె ఎంత ప్రతిమాలినా భయపెట్టినా ఇవ్వలేదు. ఇల్లంతా వెతికినా కనిపించలేదు. ఆమె తన భర్త గారితో చెప్పినా ఆయన కుర్రపాటు తీసింది తన తల్లి సొమ్మే కదా అని మాట్లాడలేదు. ఇంకా ఆమె చేసేది లేక పుట్టపర్తి వెళ్ళినప్పుడు బాబా వారితో చెప్పుదామని ఊరుకున్నారు. నేను పుట్టపర్తి చేరగానే మా బావమరితో, బాబావారు సర్వజ్ఞులు, వారు ఊరుకోరు, ఇప్పుడైనా చెప్పు ఎక్కడ పెట్టావో అన్నాను. బాబా వారికి అన్నీ తెలుస్తాయా? చూస్తాను కదా అని మూర్ఖంగా సమాధానం చెప్పాడు. కొద్ది రోజులకు మాకు బాబావారి స్పర్శ సంభాషణ భాగ్యం కలిగింది. బాబావారు కుర్రవాన్ని అతని తల్లి ఎదుటబెట్టి మందలించినారు. అతని తల్లి ఏమీ చెప్పకుండానే, డబ్బు తీసావా లేదా చెప్పు అన్నారు. అతడు తీశానని ఒప్పుకున్నాడు. తల్లి సొమ్మే కదా అని తీసావా? అది మంచిది కాదు, ఇచ్చేయి అని మృదువుగాను మందలించారు. ఆ సొమ్మును ఇక్కడికి తెప్పించండి అని ఆమె అనగానే, వద్దమ్మా పర్వాలేదు, అది ఎక్కడికి పోలేదు, నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత దొరుకుతుంది. నీ విధంగానే డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ డబ్బు తెప్పిస్తే అందరూ కూడా తెప్పించమని అడుగుతారు. అదంతా చాలా పొడవుగా ఉంటుంది. మరేం పర్వాలేదు, ఇంటికి వెళ్ళు, అన్నీ నేను చూసుకుంటానని అభయమిచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా బావమరిది, నేను డబ్బు తీయలేదు, నాకేమీ తెలియదు అని మళ్ళీ ప్రారంభించాడు. ఇక ఆమె చేసేది లేక ఊరుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు కుర్రవారి తండ్రి ఆయన పూజ గదిలో ఉన్నటువంటి డ్రాయర్లో ఏదో కాగితం కోసమే వెతుకుతుంటే 1000 రూపాయల కట్టగట్టి ఒత్తు కాగితం అడుగున కనిపించింది. ఇది కుర్రవాడు చేసిన పని అని ఆయన డబ్బు తీసేసి ఎవరితో చెప్పకుండా ఊరుకున్నారు. తర్వాత కొద్ది రోజుల కుర్రవాడు తాను దాచిన సొమ్ము సరిగా ఉన్నదో లేదో అని చెప్పి తాను దాచిన చోట అనగా వారి ఇంట్లో మేడమెట్ల దగ్గర దాదాపు 7-8 స్విచ్లు ఉన్నటువంటి పెద్ద ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుగా ఉంది. కరెంటు ఆగిన సమయంలో దాని బోల్టు విప్పి డబ్బును కట్టగట్టి వైర్ల మధ్యన పెట్టి మరలా బోల్ట్ బిగించేశాడనమాట. బోల్టు విప్పి చూశాడు, కానీ అక్కడ డబ్బు కనపడలేదు. అయ్యో, ఎవరికి కనపడదు కదా అని ఇప్పటి వరకు నేను బోల్టు విప్పి చూడలేదు, ఇప్పుడు చూస్తే డబ్బు లేదని గోల పెట్టినాడు. నాకు డ్రాయర్లో దొరికిందని చెప్పి అతని తండ్రి గారు అప్పుడు చెప్పినారు. కానీ స్విచ్ బోర్డులో పెట్టిన సొమ్ము డ్రాయర్లోకి ఎలా వచ్చింది? ఇదంతా బాబావారి లీల. డబ్బు అక్కడనే ఉన్నది, ఎక్కడికి పోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తుంది అన్నారు. అన్ని డ్రాయర్లు, అన్ని అలమార్లు వెతికినాం, కానీ కనపడలేదు. బాబావారి చూస్తే అక్కడే ఉన్నదన్నారు. ఇదేమిటి అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలిసింది. బాబా వారి మాట వృధా పోదు, వారి సంకల్పం వృధా పోదు, వారి ఆశీర్వచనం వృధా పోదు. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతి అంగుళమున బాబావారు మనలను వెన్నంటి ఉన్నారు. ఇట్లు బీకే రావు బిఏ. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.